సినిమా చాలా బాగుంది. లాస్ట్లో ఎన్టీఆర్ చచ్చిపోతాడేమో అని భయం వేసింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ అంతా వచ్చి లేదు రివీల్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా వచ్చినప్పుడు ఇట్లా ఎన్టీఆర్ వస్తారు కదా, చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇక్కడ నేను చాలా భయపడ్డాను, హృతిక్ రోషనే హీరో అయిపోయి ఎన్టీఆర్ని ఎక్కడ తక్కువ చేస్తారని. బట్ డ్యూయల్ బట్ ఇద్దరికి సేమ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి. ఏరోప్లేన్ షాట్ ఒకటి ఉంటుంది, ఏరోడైనమిక్స్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసాడు ఇంకా డైరెక్టర్ అయితే. అసలు అది ఎయిర్ ఇండియానా రత్నాచల్ ఎక్స్ప్రెస్ అసలు అర్థం కాదు మనకి. ఏరోప్లేన్ బయట ఇట్లానే నుంచుంటారు, బోట్ కూడా రోడ్డు మీద కార్ అయిపోయింది. బాగుంటది. ఇద్దరిని బ్యాలెన్స్ చేశారంటారు డైరెక్ట్. చాలా బాగుంది. ఇద్దరిని ఈక్వల్ గా తీశారు, ఎక్కడ కూడా ఒక్కళ్ళని కూడా తక్కువ చేయలేదు. ఇద్దరిని బాగా తీశారు. డాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ ఇది మెన్షన్ చేయాలి, హృతిక్ రోషన్ చాలా బాగా డాన్స్ చేస్తారు, అలానే ఎన్టీఆర్ కూడా తక్కువ కాదు. బట్ ఇద్దరు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి చాలా బాగా డాన్స్ చేశారు. వాట్ అనిపించింది? చాలా బాగుంది. బాలీవుడ్ డైరెక్టర్ మన తెలుగు హీరోని ఇంత బాగా చూపిస్తాడని, అది ఎన్టీఆర్ని ఇంత బాగా చూపిస్తాడని ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెనింగ్ సీక్వెన్స్లో, ఓపెనింగ్ ఫైట్లో మాత్రం ఎలివేషన్స్, ఫుల్ మీల్స్ తోపుంది సినిమా. ఎన్టీఆర్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ స్పేస్ కోసం చించేశాడు. నో బ్రెయినర్ ఇది, కళ్ళు మూసిన సినిమాకి వెళ్ళిపోవచ్చు. వార్ 2లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పేస్కి నెక్స్ట్ సింగిల్ మూవీ ఎప్పుడు కనబడదా అని చూస్తున్నాము. ఎంత తొందరగా ఆయనన్నా ఎంత తొందరగా దించితే అంత తొందరగా మేము టికెట్లు కొనేసుకుంటాం. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఆసమ్ నిజంగా. నిజంగా ఆ రేంజ్లో ఎలివేషన్, బాలీవుడ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు అన్నకి. నాకు తెలిసి సూపర్ అసలు నిజంగా. వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అస్సలు మిస్ అవ్వద్దు. చెవులన్నీ అలర్ట్గా పెట్టుకున్నాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? యాక్షన్ సీక్వెన్స్ బాలీవుడ్ వార్ 2 సీక్వెన్స్లో వైఆర్ ఆఫ్ యూనివర్స్ అంతా తోపు ఉంది, సేమ్ అదే లెవెల్. బట్ మనకి ఎక్స్ట్రాగా తెచ్చేది ఎన్టీఆర్ అన్న ఎమోషన్, ఎన్టీఆర్ అన్న డ్రామా తోపు. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అసలు మేము ఇంకన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాం. తోపు. ఓవరాల్గా ఎంత ఇస్తాను? ఓవరాల్ రేటింగ్ ఇచ్చే అంత సీన్ లేదు భయ్య. సినిమా మైండ్ పోద్ది లోపల. ఎంజాయ్. మంచి హై ఇచ్చే సీక్వెన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంట? మొత్తం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నుంచి ఫైట్ సీక్వెన్స్ కానీ అన్నీ. మూవీ మొత్తం మీద అంటే వెనకాల బీజిఎం బాగా తీసుకున్నారు. మూవీ మొత్తం మీద ఇద్దరులో ఎవరు బాగా హైలైట్ అయ్యారంట? మూవీ మొత్తం మీద ఇద్దరు హైలైట్. అదే హైలైట్ మూవీలో. ఇద్దరు బాగా కరెక్ట్గా హైలైట్ చేయడమే. ఈక్వల్ బ్యాలెన్స్ చేశారంట డైరెక్టర్. బాగా బ్యాలెన్స్ చేశారు. ఓకే యా. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. ఇద్దరిది బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీజన్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్గా ఉంది. డాన్స్ ఎలా అనిపించింది? డ్యాన్స్ ఇంకా సూపర్గా ఉంది. ఇద్దరులో ఎవరు హైలైట్ అంటారు? ఇద్దరు హైలైట్. ఎవరిని తక్కువ చేయలేదు. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. 5 to 5. ఓకే.